వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్. ఫామ్ 16 అంటే ఏమిటి, ఫామ్ 16లో ఏమేమి ఉంటాయి, సో దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ పత్రాన్ని మనం ఉద్యోగం చేసే కంపెనీల యజమానులు మనకు అందిస్తారు. ఇందులో ఏ పద్దు కింద ఉద్యోగికి ఎంత మొత్తం ఇచ్చారు, సదరు ఉద్యోగి చెల్లించాల్సిన పన్నును వేతనం నుంచి ఎంత మినహాయించారు వంటి వివరాలన్నీ పొందుపరుస్తారు. అంటే మీరు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని దాటినట్టయితే కంపెనీయే మీకు చెల్లించే వేతనం నుంచి పన్ను మినహాయించి ఆదాయ పన్ను శాఖకు చెల్లించడం ద్వారా మీ పన్ను చెల్లింపు బాధ్యతను నెరవేరుస్తుంది. చట్ట ప్రకారం ఏ కంపెనీ అయినా ఈ బాధ్యత తీసుకోవడం తప్పనిసరి. ఫామ్ 16లో 3 భాగాలుంటాయి. 16A, 16B, 16C పేరిట ఫామ్ 16లో ఉంటాయి. 16A వేతనం కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా బీమా కమిషన్ల రూపంలో అందిన వడ్డీ ఆదాయాలపై టీడీఎస్ మినహాయింపు వివరాలుంటాయి. 16B వ్యవసాయం మినహా ఇతర స్థిరాస్తుల విక్రయంపై మూలస్థానంలోనే పన్ను మినహాయింపు వివరాలు ఇస్తుంది. 16C భూమి లీజుపై భూ యజమానులకు చెల్లించే అద్దెపై టీడీఎస్ వివరాలు ఇందులో ఉంటాయి.